కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్కూల్ బస్ బోల్తా 9 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు. ఎలక్ట్రికల్ బస్సు సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. గంజాయి స్మగ్లింగ్ను పూర్తిగా అరికడతాం. అభద్రతలో సత్తెనపల్లి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగల గ్రామంలో జగ్గంపేట స్వామి వివేకానందకు చెందిన బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తా పడిన సమయంలో 13 మంది విద్యార్థులు బస్సులో ఉండగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో అందులో ఒక విద్యార్థి చెయ్యికి తీవ్ర గాయం కావడంతో రాజమండ్రి సాయి హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హుటాహుటిన జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి ఆసుపత్రి వైద్యులను మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బస్సు బోల్తా ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి అలా అందరూ ఎక్కించుకొని ఏమైంది పెట్టిందా ఎంఈఐఎల్ ఫౌండేషన్ సమకూర్చిన 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రానిక్ బస్సు సేవలను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుంది. ప్రయాణికులకు ఉచిత సేవలు అందించే ఈ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏటూగా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు యంత్రాంగం 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. మారుతీరావుతో పాటు సుభాష్ కుమార్ శర్మ, అస్కర్ అలీ, అబ్దుల్ బారీ, ఎంఏ కరీం, శ్రవణ్ కుమార్, ఆటో డ్రైవర్ నిజాం, మారుతీరావు కారు డ్రైవర్ శివ ఇతర నిందితులున్నారు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు మార్చి 7, 2020న ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో సుభాష్ శర్మ తప్ప మిగతా వారందరికీ బెయిల్ లభించింది. సుమారు 5 ఏళ్లు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవల వాదనలు ముగిశాయి. దీంతో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. నిందితులకు శిక్ష ఖరారు చేసింది. ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ
కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది. ఎవరైనా కావచ్చు. చరిత్ర ఒకసారి చూసుకుంటే దిశ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవ్వరు బ్రేక్ చేసినా. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది, అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష, గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం, ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం. నేను పూర్తిగా కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది, అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్తుందని ఒక్క మాటలో చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం, సెటిలైట్ ఉపయోగిస్తాం, డ్రోన్స్ ఉపయోగిస్తాం, ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ని పెట్టాలంటే అన్నీ కూడా పెడతాం. అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడ కూడా గంజాయి పండించద్దని కూడా వారందరికీ చెప్తున్నాను. రెండోది దిశ, ఈ విషయంలో నేను 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను. ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు, ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది. అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, దీంట్లో రాజీ లేదు. రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి,
తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి. మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను. తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు. కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు. ఈ రాష్ట్రం మీకు సహకరించదు. అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష, ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు కూడా పగడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ల్యాండ్ గ్రాబింగ్ బిల్ నిషేధం కింద 2024 కొత్త చట్టం తీసుకొస్తున్నాం. మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏమాత్రం కూడా ఉపేక్ష లేదు. అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, ఈరోజు టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి అధ్యక్ష, చాలామంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. దీంట్లో కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం. దీని ద్వారా కూడా ఎక్కడ సైబర్ క్రైమ్ చేస్తే అలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎఫ్ఎస్ఎల్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కడాన అధ్యక్ష, ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయంటే, నేను ఎప్పటి నుంచో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి పోలీస్ డాగ్స్ పెట్టి, స్క్వాడ్స్ పెట్టి, ఎందుకంటే ఇప్పటికి కూడా టెక్నాలజీ మనం అందరం ముందుకు పోతున్నాం. కానీ ఈ పోలీస్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిటెక్ట్ చేసినంత ప్రిసిషన్ టెక్నాలజీ కూడా ఒకసారి చేయలేకపోతా ఉంది. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. అలాంటివి ఇది పోయినాయి. ఫారెన్సిక్ ఎవిడెన్స్ని ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పెట్టి ఫస్ట్ హ్యాండ్గా అక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేస్తేనే కేసు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి లేని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే. ఒక మర్డర్ జరిగిన తర్వాత, ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత 6 మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది, చనిపోవడం అనేది అదొక ఆవేదన, ఆలోచన కలుగుతుంది.
ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సెన్సేషనల్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా, ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, నేనే ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏమని, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజు మంత్రి అప్పుడు, అందరం ఉన్నాం. అందరం ఉండి అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారనేదానికి ఇది ఒక ఉదాహరణ. దిశ అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు. అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది. సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని. సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు సత్తెనపల్లి ప్రజానీకాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ విషయాలు నేను విన్నప్పుడు కూడా నాకు కూడా కించిత్ బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే సత్తెనపల్లి అంటే నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకున్నారు. దానితో పాటు మంత్రివర్గంలో స్థానం లభించడానికి కూడా నాకు సత్తెనపల్లి ప్రజానీకం యొక్క ఆశీస్సులే ప్రధాన కారణమని నేను భావిస్తాను. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావటం, దానితో పాటు నేను కూడా అక్కడ ఓటమి పాలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి 2-3 సంఘటనలు నా దృష్టిలోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది, ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పాలకులు నియోజకవర్గం మీద సరైన దృష్టి పెట్టడం లేదని, పోలీసు వ్యవస్థ పటిష్టంగా అక్కడ లేదని, దుష్టుల్ని శిక్షిస్తాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేయటం లేదు పోలీసు వ్యవస్థ అనేటువంటి భావన రోజు రోజుకి సత్తెనపల్లి నియోజకవర్గంలో బలపడతా ఉన్నది. 2 సంఘటనలు జరిగాయి, పత్రికాముఖంగా విన్నాను. నాకు సత్తెనపల్లిలో ఉన్న పరిచయస్తులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, రాంబాబు గారు చాలా ఘోరంగా ఉంది సత్తెనపల్లిలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు. సరే, వడ్డీలు ప్రైవేటుగా ఇవ్వటం, వడ్డీలు వసూలు చేసుకోవటం అనేది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విషయం. అది చట్ట వ్యతిరేకత అయినా ఇద్దరు ఒప్పందం మీద జరుగుతున్నటువంటి అంశాలు. ఏదో ₹2 వడ్డీలు, ₹1.5 వడ్డీలు ఇచ్చుకుంటారు, తీసుకుంటారు, నోట్లు రాసుకుంటారు, ఇవన్నీ సర్వత్రా జరుగుతున్నటువంటి అంశాలు. అయితే సత్తెనపల్లిలో జరుగుతున్న అంశాలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే, వడ్డీని వసూలు చేసుకోవటం కోసం కిడ్నాప్లు, వడ్డీని వసూలు చేసుకుని అసలు వసూలు చేసుకోవటం కోసం హత్యలు జరిగే పరిస్థితికి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. సత్తెనపల్లిలో ఇలా జరగడానికి వీలు లేదు. ఎందుకంటే సత్తెనపల్లి ఈజ్ నాట్ ఏ ఫ్యాక్షన్ కాన్స్టిట్యున్సీ. కానీ ఇది అశ్రద్ధ అంటాను. ఎవరు అశ్రద్ధ అంటే పోలీసుల అశ్రద్ధ, పాలకుల అశ్రద్ధ. పాలకులు ఏ రకంగా చేస్తున్నారంటే, అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేద్దాము, ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేద్దామని కాకుండా ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా వసూలు చేయాలి అనేటువంటి పద్ధతుల్లోనే అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. మీకు తెలుసు కదా, దర్వూరి నాగేశ్వరరావు గారు మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నారు. వసూళ్ళన్నీ కూడా అక్కడ శాసనసభ్యుల యొక్క అనుమతితో శాసనసభ్యుల కొరకు ఆయన వసూలు చేసి నీకింత నాకింత అనే పద్ధతుల్లో జరుగుతున్నటువంటి అంశం. ఇలా వసూలు కార్యక్రమంలోనే ఉన్నప్పుడు పాలకులు కడమాటి మీద శ్రద్ధ చూపరు. ఎందుకంటే ఇవాళ ఎంత వచ్చింది, రేపు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే వారు ఉంటున్నట్టుగా అర్థమవుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే, సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందినటువంటి ముప్పాళ్ళ అంజిబాబు అనే ఆయన ఒక ₹2.5 లక్షల ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆయన మీద దాడి చేసే కార్యక్రమం, ఆయన ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకెళ్ళి ఎక్కడో పల్నాడులో ఆయన అక్కడ కిడ్నాప్ చేశారని, అక్కడ ఆయన పురుగు మందులు తాగి చనిపోయాడని వార్త వస్తుంది.
పురుగు మందు తాగి చనిపోయాడో లేక పురుగు మందే వారి నోట్లో పోసి చంపడానికి ప్రయత్నం చేశారో అనేది ఇన్వెస్టిగేషన్లో తేలవలసినటువంటి అంశం. ఈ కేసు అతను మరణించిన తర్వాత వైద్యం సహాయం తీసుకుంటూ అతను మరణించిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆరోపణ ఎదుర్కొన్నటువంటి నిందితుల్ని జైల్లో పెట్టారు, రిమాండ్కి పంపారు. ఓకే. ఇక రెండో సంఘటన ఏంటంటే సత్తెనపల్లికి చెందిన పోలిశెట్టి ఆంజనేయులు అనే ఆయన రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, కొన్ని హోటల్స్ కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఆయన తన అవసరానికి నిమిత్తం 40 లక్షల రూపాయలు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ 40 లక్షల రూపాయలకు వడ్డీ అయింది. ఎంత వడ్డీ అయిందంటే 60 లక్షల రూపాయలు వడ్డీ అయింది. అంటే 1 కోటి కట్టమని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన కట్టలేకపోయాడు. కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్ళారు, హింసించారు, కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు. ఇంకా మరణమే ఒకటి జరగల. ఈ లోపల పాపం వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరు వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేశారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటే సెల్ ఫోన్ సిగ్నల్ సహాయంతో వారిని పట్టుకొచ్చారు. 302 కేసు రిజిస్టర్ చేశారు, లోపల పెట్టారు. సరే, సంఘటన జరిగిన తర్వాత పోలీసులు తీసుకురావడం, లోపల పెట్టడం, విచారణ జరపడం, కేసు పెట్టడం అనేది సినిమాలో లాగా జరుగుతున్నాయి. సంఘటన జరక్కోకుండా నివారించేటటువంటి పద్ధతులు ఏవి కూడా సత్తెనపల్లిలో జరగటం లేదనేది నా అభిప్రాయం. నేను 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నా. నేను గర్వంగా చెప్తా ఈ సందర్భంలో, ఇలాంటి శక్తుల్ని ఎక్కడ ఎంకరేజ్ చేయాల. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా సరే, నాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళైనా సరే, ఇలా దౌర్జన్యాలు, అరాచకాలు, హింసని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు ఉంటే వారికి 1కి 2 సార్లు చెప్పాను. వారు వినకపోతే దూరంగా పెట్టాను. దానివల్ల నాకు చాలా నష్టం జరుగుతుందని చాలామంది అన్నా కూడా నేను లెక్క చేయలే. ఎందుకంటే మనకు ఓట్లు వేసినటువంటి ప్రజల యొక్క శ్రేయస్సు మనకు ప్రధానమైనటువంటిది అనేటువంటి ఉద్దేశంతో చాలా నాకు ఎన్నికల్లో చేసిన వాళ్ళని కూడా నేను దూరంగా పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు ఇది నేనేదో ఈ ఆరోపణలు చేసి తెలుగుదేశాన్ని లేదా తెలుగుదేశం శాసనసభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరచాలని కాదు. ఇలా చేయటం వలన కనీసం కొంత పట్టుదల తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు వస్తుందని, ప్రజల శ్రేయస్సుని కాపాడటం కోసం మనం కూడా ప్రయత్నం చేయాలని జ్ఞానం వారికి కొంత వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని వీడియో ద్వారా చేసి నా యూట్యూబ్లో పెడుతున్నాను. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. సత్తెనపల్లిలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇప్పుడు అలాంటి విషయాలు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రమాదకరమైన స్థాయికి సత్తెనపల్లి ప్రజలు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది.